అయ్యో కష్టాలే మొత్తం ఎలా వాసిపోయినాయి చూసారా. ఏం చెప్పాలో అర్థమవుతలేదు, అలా ఉంది మరి పరిస్థితి. ఒడిశాలోనే ఎత్తైన కొండపైన, అది కూడా ఈ మేఘాల మధ్యన నైట్ అంతా మనం క్యాంపింగ్ చేసుకుని ఉండబోతున్నామండి. ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఈడేటప్ప ప్రతిసారి ఎంట్రీ అంతా ఇంటి దగ్గర ఇచ్చేవాడు, ఇప్పుడు ఇటు అడుగులు ఎత్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే మనం ముందు క్యాంపింగ్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామన్నది. ఒక భారీ వర్షంలో అందమైన వాటర్ ఫాల్ దగ్గర ఇరుక్కుపోయామండి మేము నైట్ అంత పనును. పైగా ఈ అందమైన వాటర్ ఫాల్ నుంచి ఒక మళ్ళీ బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళాలండి, అక్కడ మళ్ళీ క్యాంపింగ్ వేసుకోవాలి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. మాకు ఈ అందమైన ప్లేస్ అండి వదిలి వెళ్ళబుద్ధి అవుతలేదు, కాకపోతే ఫుల్గా మేఘాలు కమ్మేసి మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉందండి. ఇప్పుడిప్పుడే వాన అనేది తగ్గి మొహం పట్టిందండి, మళ్ళీ ఏమాత్రమైనా పెరిగిపోవచ్చు. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ సామాన్ అంతా సర్దుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలండి మరొక లొకేషన్కి. ఒక్కసారి మనం క్యాంపింగ్ చేసిన లొకేషన్ చూస్తున్నారా, ఫాగ్తో కమ్మేసి అలా ఉంది చాలా అందంగానే. క్యాంపింగ్ అంటే వేయడం కాదండి, క్యాంపింగ్ అంటే అంత తీసి సామానం మోసేటప్పటికి తీరిపోద్ది సరదా, అదే పెద్ద కష్టం. ఇంకేం చేయాలంటే తడితడిగా ఉన్నాయి, ఈ తడితోటే మొత్తం చక్కబెట్టాలి సామానం. దాదాపు లగేజ్ అంతా సర్దేశామండి. క్యాంపింగ్ అంటే ఇంకా తెత్తలేదు, ఎందుకు అనుకుంటున్నారు, సడన్గా కానీ వాన కురిసిందనుకోండి మళ్ళీ నానిపోతామని చెప్పి క్యాంపింగ్ అంటే లాస్ట్ తెద్దారని ఫిక్స్ అయ్యాం. ఇదండి మన క్యాంపింగ్ కష్టాలు. లగేజీ అంతా ఎక్కడి నుంచో మోసుకొస్తున్నాం పైకి, ఇంకా చాలా లగేజ్ ఉంది, మరొక టిప్ వెళ్ళాలి తేవడానికి పైకి. నేల అయితేనండి అడిగేస్తే జారిపోతుంది, చాలా జాగ్రత్తగా నడాలి. క్యాంపింగ్ టెంట్ అది కూడా తీస్తానండి. పొద్దున్న టార్చర్ మొదలైపోయిందండి. దోమలు అయితే ప్రతి ఊడేస్తున్నాయండి బాబు, రాత్రి గుడేసి ఇప్పుడు గుడేస్తున్నాయి. లగేజీ కట్టేటప్పుడు ఉందండి, మోసుకొస్తాం ఒక ఎత్తు, కడతాం ఒక ఎత్తు. క్యాంపింగ్ అంటే తినడం తిరుగుతాం కాదు, ఇలాంటి తంటలు కూడా పడాలి అప్పుడప్పుడు. చూపించు దోమకట్లు. ఇంకో దోమలు అయితే మామూలుగా లేవు. ఇటు పక్క అదిగో. అయ్యో కష్టాలే. ఇక్కడ మొత్తం ఎలా వాసిపోయినాయి చూసారా. అడవి దోమలు ఇవి, అందులో కొన్ని మలేరియా దోమలు కూడా ఉంటాయి. ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి మలేరియా దోమలు. అడవి దోమలతో కుట్టించుకున్న ఫుడ్ 46 సాయి. బండికి అయితే నీట్గా లగేజ్ అది సర్దేశామండి. ఇంకా బండికి చిన్న రిపేర్ ఉంది, అది కూడా చేసుకోవాలి. కాకపోతే అసలు అడ్వెంచర్ ఏంటి అనుకుంటున్నారు, ఇదంతా సిప్లే అంటే జారిపోయేలా ఉంది బండి ఎక్కిటకి. ఇప్పుడు దీన్ని ఎక్కించాలి బండి కొండపైకి. బండిలో ఒకటేనండి జాగ్రత్తగా సాయం చేసుకుంటా పైకి అయితే ఎక్కించేసామండి, చాలా అడ్వెంచర్గాని. మన అశ్వగాడికి అండి చిన్న రిపేరింగ్ వచ్చింది, ఇది అంతమానం నొట్లు ఎరగొడేస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థమవుతలేదు, అందుకే మళ్ళీ నొట్లు మార్చి బిగించుకుంటున్నాను. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే తెలిస్తే చెప్పండి, ఎందుకంటే ఈ ప్లేస్లో ఉండటం వల్ల మరి దేనికో కానీ అసలు ఉండలేకపోతుంది, ఇది నొట్లు ఇరిగిపోతున్నాయి. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. నాకు తెలిసి ఈ వీడియో ముందు వీడియో కానీ ఈ వీడియో అదిరిపోద్ది. అర్రే నేను పోడిపోయేలా ఉన్నాను. అక్కడ అన్నయ్య బండి ఇరుక్కుపోయింది చూడండి. ఈ రోడ్డు అయితే అంత అడ్వెంచర్గా ఉంది. ఇదిగోండి దారి అసలు బాగాలేదన్నమాట. మేము క్యాంపింగ్కి వెళ్తాం కానీ వెళ్ళి దారంతా అడ్వెంచర్. ఇంకొక ఘాటి వచ్చింది, జారిపోతుంది ఇదంతానే. వాళ్ళ బళ్ళు పైన ఇడేసాం, ఇప్పుడు నా బండి సాయం చేస్తానికి వస్తున్నారు. ఇప్పుడు ఇదంతా పైకి వచ్చాం, బట్ చాలా అంటే చాలా మడ్డుగా ఉంది, జారిపోతుంది మొత్తం. నిజం చెప్పాలంటే ఈ దారి చూస్తుంటేనే లూజ్ మోషన్స్ అయ్యేలా ఉన్నాయి, అలా ఉంది దారి. ఈ దారి అయితే మామూలుగా లేదండి, ఇక్కడ నుంచి ఫుల్ ఏమో అంతలేదు. ఫాగ్ రోడ్డు కూడా బాగానే ఉంది, మొత్తం ఆఫ్ రోడ్డే. జాయిగా ఘాటీలు దాటేసామండి. ఇంకెదరెళ్ళి దారి ఇంకెలా ఉంటుందో తెలీదు. అమ్మేసా ఆ మట్టి దారి నుంచి తారు రోడ్డుకి అయితే ఎక్కేసామండి. ఈ దారి అయితే భలే ఉంది. మేము ఒక పెద్ద ఘాటి ఎక్కామండి, మంచు పర్వతం మీద వెళ్ళినట్టు ఉంది ఈ రోడ్డు. ఘాటి ఎక్కగానే చాలా బాగుంది. వర్షం అనుకుంటారు, ఇదంతా మొత్తం ముంచే తడిసిపోతుంది ఈ మంచుకి. మన అశ్వాగాడితో అండి మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఒడిశాలోకి అయితే అడిగేసామండి. మొత్తం తడిస్తేనే వచ్చేసాం ఇందులోకి. మన ఆఫ్ రోడ్ చేసాం కదా, మన బండికి ఎర్రమట్టి అంటుకుంది కదండి. ఇప్పుడు చూడండి ఎక్కడా లేదు, అంతలా కురిసింది వర్షం వచ్చేటప్పుడు. థ్యాంక్ యూ ఒడిశా. ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాము నాకే తెలియదండి. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది వర్షంతో. ఒడిశాలోకి అడిగెట్టాక వర్షం అనేది తగ్గిందండి, ఇప్పుడిప్పుడే తెరిపించింది అనమాట. ఈ రోడ్డు చూసారా,
పక్కనే రైల్వే ట్రాక్, దాని పక్కంటే వెళ్తున్నాం. ఒడిశాలో ఆగామండి. ఇదేదో పాడవు ఊరంట. అక్కడ చికెన్ అది కొట్టించుకున్నాం నైట్ వండుకుని తినడానికి. మీకు ఎందుకే చెప్పలేదు కదండి మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది. నాకు కూడా తెలియదండి మనం ఎక్కడ చేస్తున్నాం అన్నది క్యాంపింగ్. కానీ నాకు తెలిసి ఒకటి మాత్రం తెలుసండి, మనం క్యాంపింగ్ చేసే ప్లేస్మెంట్కి చాలా అందంగా ఉంటుందని. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ వర్షానికి ఏమవుద్ది అన్నది కూడా తెలదు క్యాంపింగ్ అనేది. అందుకే ముందుగా చెప్తలేదండి మన క్యాంపింగ్ ప్లేస్ గురించి. నాకు తెలిసి మనం క్యాంపింగ్ చేసే లొకేషన్ దగ్గరికి అయితే దాదాపు వచ్చినట్టే అనుకుంటున్నానండి. వామ్మో వామ్మో ఓరు నాయనో, ఒక్కసారి మన ఎల్లబోయేదారు లొకేషన్ చూడండి ఎలాగుందో, కొళ్ళు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు చూడండి కొండలు, ఆ కొండల పైకి ఎక్కి క్యాంపింగ్ అయిపోతున్నాం. అసలు ఇది మన ఇండియానేనా లేకపోతే మేము తప్పిపోయి ఏదైనా ఇతర దేశం వెళ్ళిపోయామండి? అలా ఉన్నాయి లొకేషన్లో దారులను. ఒక్కసారి రోడ్డు చూడండి, నాకు తెలిసి యూరప్ వచ్చినట్టు ఉన్నాం మేము దారి తప్పేసి. మనం ప్రతిసారి క్యాంపింగ్ చేయడానికి అండి ఫ్రీగా వెళ్ళి ప్లేస్లు ఎదుర్కొని వేసేసుకోను. ఈసారి అలా కాదు, టికెట్లు తీసుకుని క్యాంపింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒడిశాలోనే హైయెస్ట్ పీక్ అండి. అంత పెద్ద కొండపైకి వచ్చి క్యాంపింగ్ అయిపోతున్నాం. మనం కింద నుంచి చూసాను చూడండి ఎత్తైన కొండనే. ఆ కొండపైకి అయితే మన అశ్వగడితో పైకి అయితే వస్తామండి. బాబోయ్ ఇక్కడ చలివేస్తుందండి, మామూలుగా లేదు, శీతాకాలంలో ఉంది ఇక్కడ. ఇదేనండి ఒడిశా పీక్ పాయింట్ డిఎంఎలి. మన బండి అండి క్యాంపింగ్ చేసే స్పాట్కి అయితే తీసుకొస్తాం. దాదాపు కొండపైకి అనమాట. మన అశ్వగడ్ అయితే కొండపైకి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేయండి మనల్ని. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుందండి. మేము పొద్దున్న నుంచి తిరిగి అలసిపోయాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ టెంట్ అది వేసుకుందామండి. పెద్ద మన క్యాంపింగ్ టెంట్ ఎత్తైన కొండ దగ్గరికి వచ్చామో లేదో కానండి, క్లైమేట్ అంతా మామూలుగా లేదు, చలి బీభత్సంగా వేస్తుంది. అందుకే క్యాంపింగ్ అంటే వేద్దాం త్వరగా. అదండి మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. బయట అయితే వర్షం బీభత్సంగా కురిసేస్తుంది. క్యాంపింగ్ టెంట్ అది వేసేటప్పటికండి వాన మట్టిగా అలా కంటిన్యూ కురుతూనే ఉంది. చిన్నగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది. వా నేను కాపాడుతున్నానా లేదా? మొత్తం మంచి కమ్మేసింది ఇక్కడంతా. ఇవో చలిమట్టికి బీభత్సంగా వేస్తుంది. వాన అది మా కోసమే తెరిపించినట్టుందండి. త్వరగా ఈ వానలో నానకుండానే ఏదైనా ప్లాన్ చేయాలి. అమ్మా ఎదర కూడా మనకు అనుకూలంగా సహకరించిందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకే ఏం చేయాలనుకుంటున్నారు? సరే అయితే బీభత్సంగా వేస్తుంది. ఈ చల్లదనానికే ఏ చికెన్ పకోడీ ఉంటే బాగుంటుందని చికెన్ తెచ్చాం. చికెన్ పకోడీ వండుతాం అనమాట. ఇప్పుడు గ్యాస్ సిద్ధం చేస్తే వండేసుకున్నాం చికెన్ పకోడీ. రాత్రి మేము మొత్తం తడిసిపోయాం కదండి. గ్యాస్ పొయ్యి కూడా చిన్నది తడిసిపోయింది అనమాట. అందుకే వెలిగితలేదు. పైగా దానికి తోడు విపరీతంగా గాలి వేస్తుంది. ఇంకోండి జేఎస్కే అది చికెన్ శుభ్రం చేస్తున్నాడు, నేను గ్యాస్ వెలిగిస్తున్నాను అనమాట. మేమైతేనండి కోడి పలంగా కొట్టించేసాం. ఇంకా చాలా చికెన్ ఉంది. ప్రస్తుతానికి అయితే పకోడీ వేస్తున్నాం అనమాట. పకోడీకి సపరేట్గా కూడా కొట్టించాం. జేఎస్కే ఏమో చికెన్ రెడీ చేస్తున్నాడు, మనం పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాం. అందులోకి పచ్చిమిరపకాయలు కానీ పకోడీలో పడ్డాయి అంటే చాలా బాగుంటుంది. ఇంకోండి చికెన్కి అయితే మ్యారినేషన్ రెడీ అవుతుంది. మా అసలు టాస్క్ ఏంటి అనుకుంటున్నారో, గాలి అయితే విపరీతంగా వేస్తుందండి. చికెన్కి మ్యారినేషన్ అంతా అయిపోయింది కానీ గ్యాస్ అంటుకుంటుందో అంటుకోదో తెలీదు. అంటించు. బాగానే అంటుకునేదండి గ్యాస్. అంటుకోదేమనుకున్నాను, ఎందుకంటే రాయిలు అవి పెట్టాం కదా, దానివల్ల అంటుకుందనమాట. గాలి ఆపుతుంది.
ముగ్గురం ఇలా కూర్చొని వండుకుంటున్నామండి. ఎందుకంటే గాలి తాకిడి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఇలా ముగ్గురం చుట్టుముక్కనుకోండి గాలి రాదు. ఇదండి ప్లానింగ్. ఇలా టేబుల్ అడ్డు పెట్టాం మంటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా వెలుగుతుందని. ఒకసారి వెళ్ళి చూస్తున్నారా, జేఎస్కే మీద పడేది అనుకుంటున్నారు. అది వర్షం అనుకుంటే మీరు పొరపాటే. అది ఏంటనుకుంటున్నారు, మంచు కురిసేస్తుంది పొలం అంట. అన్నీ మొఖానికి గడ్డానికి ఎలాగుందో మొత్తం తడిసి ముద్ద అయిపోయి పాపం. అన్నే కాదు నేను కూడానే బయట ఉంటే చచ్చిపోతామేమో అనిపిస్తుంది, అలా ఉంది చలి. ఒక్కసారి వెనకాల లొకేషన్ చూడండి. మేము పొక్కడేది వండుతున్నాం కదా, కొంచెం ముందు ఉన్నదే, కానీ వెనకాల లొకేషన్ చూడండి ఎలాగుంది. ఇప్పుడు మేఘాలు అలా వెళ్తున్నాయి అనమాట మా కళ్ళ ముందే. మేము కొండపైన ఉన్నాం కదా, అవి కింద ఉన్నాయి, మా కాలు కింద నుంచి వెళ్తున్నాయి. ఇంకోండి మన చికెన్ పొగడి అయితే రెడీ అయిపోయింది. ఎలుగుండగా మొదలెట్టాము, ఇప్పుడు చీకటి అడిపోయింది అనమాట. ఈ చల్లదానికి వేడివేడి పొగడి అనమాట. మామూలుగా లేదండి ఈ చల్లటి వెదర్లో తింటాక. మేము ఎప్పుడో మొదలెడితే ఇప్పుడు చీకటి అడిపోయింది. ఇంకా ఈ చికెన్ పొగడి తినేసేసి కావాలని ఏదో వండేసుకోలేండి తినడానికి. ఎందుకంటే బయట అసలు ఉండలేము, చలి అయితే అంత బీభత్సంగా ఉంది. దగ్గర తోడిపోయి మొత్తం అందరం. ఎలా ఉందని సూపర్ ఉంది పకోడీ. హైలైట్ ఏంటో తెలుసా, ఈ చలిలో వేడివేడి పకోడీ తింటే నా సలగా అండాల్సిందే. ఈ చలిలో మంచిగా చికెన్ పొగడి అయితే తినేసామండి మనస్ఫూర్తిగానే. పొద్దున్నుంచని మేము ఏం తినలేదేమో, ఈ చల్లదనానికి భలే ఉందిలే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, నీట్గా క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించలేదండి. ఎందుకంటే మాకు చాలా తక్కువ పవర్ సప్లై అయితే ఉందన్నమాట. అందుకే నీట్గా కూరగాయలు కట్ చేసుకుందాం. ఏం చెప్పాలో అర్థమవుతలేదు, అలా ఉంది మరి పరిస్థితి. వ్యూ ఎంత బాగుందో అంతే అడ్వెంచర్గా చలిగా ఉంది. ఎందుకు మీకు ఏం వండుతున్నావు అన్న చెప్పలేదు కదండి. అసలు మేము దమ్ బిర్యానీ వండుకుందాం అనుకున్నాం, కానీ చలికి తట్టుకోలేక చికెన్ పలావ్ వండేస్తున్నాను అనమాట. అంటే చికెను అందులోనే ఉంటుంది, అన్నీ అందులో వేసి ఒకసారి టిక్ని అయిపోయి వండేసుకుంటున్నాం టైం వేస్ట్ అవ్వకుండా. నేను ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాను. జేఎస్కే అన్నయ్య వాళ్ళు చికెన్ అయితే శుభ్రం కడుగుతున్నారండి మళ్ళీని. ఇంకోండి అన్నయ్య వాళ్ళు చికెన్ కూడా శుభ్రం కడిగేశారు. మన డ్యూటీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు జేఎస్కే బరిలో దిగాడు అనమాట. ఎందుకంటే పలావ్ అది జేఎస్కే వండుతారు అనమాట. ఇక్కడ ఎవరో తెగ కష్టపడిపోతున్నారే, ఎవరంటావు? ఓ అన్నయ్య నువ్వా? రైస్ కడుగుతున్నాడు అన్నయ్య. వండే జేఎస్కే కావాలి. ఓ మై గాడ్, చూసారండి ఇలా నీరు చుక్కల దారిలా పడుతుంది కదా, అదేంటనుకుంటున్నారు, మొత్తం ముంచే పెద్ద కురిసేస్తుంది. బేగా అయిపోతే పోను, నోట్ల నుంచి మాట కూడా వస్తలేదు, అంతలా సలేస్తుంది. ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ ఇలా చూస్తున్నారా, మేము పొక్కుడు ఏదైతే నూనె ఉండామో అదే నూనె మిగిలిన నూనెతోటి బిర్యానీ వండేస్తున్నాం. ఈరోజు మేము ఎంత దూరం ట్రావెల్ చేసామంటే ఈ ప్లేస్కి వస్తానికి దాదాపు 135 కిలోమీటర్లు బండి తోలుకుని వచ్చామన్నమాట ఇక్కడికి. బాగా అలసిపోయాం ఈరోజు, ఎందుకంటే రాత్రి ఏమో అక్కడ నిద్ర లేదు, డైరెక్ట్గా బండి వేసుకొచ్చాం ఇక్కడికి. దానివల్ల ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయండి శుభ్రం. నాకు తెలిసి క్యాంపింగ్ దానికి లేకపోతే మనం ఇక్కడికి అడిగి తెచ్చిపోతాం. మంట తగులుతుందా మీకు? చలి తగులుతుందా? మేము ముగ్గురం ఇలా కూర్చున్నాండి దగ్గరికని. ఇది గ్యాస్ మంట కాగుతారని, కానీ ఆ చుట్టుపక్కల మంచు మట్టికి మమ్మల్ని తడిపేస్తుంది. చాలు వేసే మొక్కలు వేసే అబ్బాయి పెద్ద మొక్కలే కొట్టించామండి.
పాప మా నస్వాగాడు నానిపోతున్నాడు, నేను నానిపోతున్నాను. ఈ కప్పని ఉన్నాయా? బాగానే ఉన్నాయిలే. ఎగిరిపోతుంది గాలికి ఇది మాటికి. రాఖీ గడికి అయితేనండి ఎటువంటి లేదు, వాటర్దే అన్నీ తెల్లదనమాట. ఇలా చూడండి, డియో మళ్ళీ మొత్తం ఫుల్ అయిపోయింది. క్రౌడ్ మామూలుగా రాలేదు. ఏదంటే అనగానండి, ఎవరు అడవిలో అలా ఉన్నారనమాట. దూరంగానే ఎవరికి వెళ్ళను. బిర్యానీ మసాలాలు కూడా వేసామండి ఇప్పుడే ముక్కల్లోని. కలుపు, బాగా కలుపు. మర్చిపోయాం బిర్యానీ మసాలా, అదే బిర్యానీ సామానం వేయడం మర్చిపోలేదు. ఇది ఒక కొత్త స్టైలా. మన అదృష్టం ఏంటంటే తెలుసా, దీంట్లో ఛార్జింగ్ తప్పించి ఇందులో ఛార్జింగ్ లేదండి. గుడ్లో మెల్ల ఉంది, అది కూడా 50% ఉంది ఇందులో ఛార్జింగ్. అందుకే ఈ చీకట్లో సడేమీలా ఉంది వండుకోవడానికి. ముక్కలు అయితే కొత్తలు ఆడుతున్నాయి. ఆవిరి కూడా పైకి వస్తలేదు, గాలికి అలా పోతుంది. స్మెల్ విరుద్దారంటే. మా వాడు పెరుగు వీరుడు, పెరుగు లేనిదే పని అవ్వదన్నట్టు ప్రతి దాంట్లో పెరుగు ఉండాల్సిందే మాకు. మొక్క కొత్తలు ఆడుతుందండి. ఓయ్ రైస్ వేసారు ఇంకా ఇందులోని. కలుపు కలుపు కలుపు. బయట మంచు గురిచేస్తుంది, బేగు ఉండేది తినేద్దాం. రైస్ అది కూడా వేసేసామండి. మొక్క కొత్తలాడుతుంది. రైస్ అయితే ఒక పొలుకున్నట్టుంది. ఇంకో దెబ్బ దానిలో ఇచ్చామనుకోండి టిక్కిన అయిపోద్ది. ముందు వీడియోలోనండి గజ్జల సౌండ్ అన్నాను కదా, అందులోని అది మేము అంటే నాకు అన్నేళ్ళు చెప్పలేదు, కానీ మేము ఎవరు రాలేదు అప్పటికి, వెళ్ళిపోతున్నాం. అప్పుడు పెద్ద పెద్ద పాదముద్రలు కాబట్టి అంటే నాకు చెప్పు ఉండమైనా వీడియో తీసుకుందాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు అన్నయ్య, జేఎస్కే కూడా. నేను చూసి జేఎస్కే అక్కడ చూడు పాదాలు అని చెప్పాను. మా దగ్గరికి నేను లైట్ అయిపోతే వచ్చేద్దరు మన దగ్గరికి. వచ్చేస్తుంది అన్నాను కదా, విన్నారా మీరు అప్పుడు? జేఎస్కే కూడా విన్నాడు. అది గజ్జల సౌండ్ స్పష్టంగా అడుగులతో తెలుస్తుంది. పురుగు ఉంటుందని, ఆ పురుగు వేరు, అది వేరు. పురుగు ఉంటే సేమ్ గజ్జల సౌండ్లో చేద్దాం, అది వేరు. ఇది అలా కాదు, నిజంగా రియల్గా అడుగు సౌండ్ తద్ది. పురుగు అనుకో టిక్ అని కొడద్ది, గజ్జల సౌండ్ కడకే వచ్చేద్ది. అది అలా కాదు, జింగ్ జింగ్ అని వచ్చింది. తగ్గ నా మైండ్ గుండు, ఒకసారి గుళ్ళు నాకు ఎంటికలు నెక్కబడి చేసి గుండు జారిపోయినట్టు అయిపోయింది. ఒకసారి చూడండి, ఈ తుఫారికి మొత్తం తలంతా నానిపోయింది. 2 రోజుల నుంచి నాంతాను తల. నాకు తెలిసి ఖచ్చితంగా జ్వరమో లేదా గట్టిగా రొంపో ఎదురు పడేసుకుంటుంది నన్ను. ఈ వానకండి కింద మంట సరిగ్గా తగులుతలేదు. బిర్యానీ వండడానికి ఏ పదకొండు అయిపోయేలా ఉంది. అంత టైం తీసుకుంటుంది మంట తగలక సరిగ్గా. తీయమ్మ, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ కాపాడుతుంది. చూసారండి, లెగ్ పీసులు మామూలు లేదు, వర్షం కంటిన్యూగా పడుతుంది. వేడిగా తినేద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తినేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా. ఎందుకంటే ఇక్కడ తడిసి ఏదో జబ్బుచ్చి పోయేలాగా ఉన్నాం. నాకు వడ్డిచ్చేవా, నేను తినేస్తాను ముందు, నాకు ఆకలి వేస్తుంది. లెగ్ పీస్ నాకు వేసావా, అన్నకి ఇచ్చిది. తినేస్తా ఆకలి తినేద్దామండి బాబు. లెగ్ పీస్ నిజంగా రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంది పీస్ చూడడానికి. ఈ చల్లదనానికి అండి వేడివేడిగా నోట్లో పడేస్తుంటుంది అండి బిర్యానీని. హాయిగా ఉందన్నమాట. వీడియో అందంగా చేయడానికి కూడా అడ్డుగానే ఉందన్నమాట ఈ మంచు అంతానే. అన్ని క్యాంపింగ్లో ఒకలా ఉండవు కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇలా మంచు మధ్యలో కూర్చుని భోజనం చేస్తాను అనుకోలేదన్న, అది కూడా నా అంతానే. తలంతా శుభ్రం నానిపోయింది. అది ఈ క్లైమేట్ ఎంత అందంగా ఉందో, నైట్ సర్వే అవ్వడం కూడా అంత కష్టంగా ఉందన్నమాట. బయట అయితే అసలు ఉండకూడదు, ఏ క్యాంపింగ్ దాంట్లోనే ఉంటే బాగుంటుంది. ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా తినేసానండి. దాంతోపాటు ఈ మంచుకి తడిసిపోయాం కదండి, బట్టలు కూడా మార్చేసుకున్నాను. ఎందుకంటే క్యాంపింగ్ దాంట్లో పడుకున్నాం అనుకోండి తడి బట్టలతో నిద్ర పట్టదు, అందుకనే బట్టలు కూడా మార్చేసుకున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ దాంట్లో దూరేద్దామండి. ఎందుకంటే పొడి బట్టలు తడిసిపోయినాకో చెప్పాను కదా, క్యాంపింగ్ దాంట్లోకి అయితే దూరేసామండి. కాకపోతే కింద చెమ్మ చాలా ఉంది, సిరాగ్గా ఉందన్నమాట. బయట అయితే అంతకన్నా దారుణంగా ఉంది. ఇంకేం చేద్దాం, ఈ క్యాంపింగ్ దాంట్లో ఎచ్చగా మంచిగా పడుకుందామండి. ఎలా చెమ్మగా ఉన్నా పర్లేదు, కానీ పడుకోవడానికి పిల్లర్స్ కూడా రెడీ చేసుకున్నామండి. ఇంక పడుకోవడమే. ప్రతి ఆటలు ఛార్జింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము పడుకుంటాం. పొద్దున్నైతే అందమైన విజువల్స్ వస్తే రెడీగా ఉండండి.
అది కూడా ఒకవేళ వర్షం కానీ కురకపోతే చూపిస్తాను, లేకపోతే అది కూడా కష్టమే. ఇక ఇక్కడ వరకు మీరు చూసారంటే ఈ వీడియో ఎంతకొంత మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని కామెంట్ కూడా చేయండి. మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరకు ఉన్నాం, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా గుడ్ నైట్ అండి, పొద్దున్నకి వెళ్తాం. మనం ఏదైతే వాటర్ ఫాల్ దగ్గర క్యాంపింగ్ చేసాం కదండి, అప్పుడు వర్షం కురుతుంటేనే క్యాంపింగ్ తీసేసాం అనమాట. అందుకే లోపల మొత్తం చెమ్మగా ఉంది. పాపం అన్ని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. మరి ఇబ్బంది కదా మరి, ఇలా జరిగింది అనుకోలే. ఈ పాలు మంచి క్యాంపింగ్ నేను తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. ఇప్పుడిప్పుడే తెల్లారుతుందనమాట. మా టెంట్ పక్కకి ఎవరెవరో టెంట్లు వేసుకున్నారనమాట. గోల కింద ఉంది. అన్నీ మాకన్నా ముందే లేచిపోయాడు. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. జేఎస్కి అయితే ఇంకా తెల్లరలేదు, పడుకునే అన్నాడు. ఒకసారి బయట విజువల్స్ చూడండి. మొత్తం ఫాగ్ అనమాట. మంచు కురిసేస్తుంది. బయటికి వెళ్ళలేము, చలి అంత వేస్తుంది అనమాట. అందుకేనండి ఈ క్యాంపింగ్ టెంట్లోనే టీ అది పెట్టుకుందాం. ఎందుకంటే బయటికి వెళ్ళాం, చలి అంత బీభత్సంగా ఉంది. చినుకు పడుతున్నాయి, చిన్న మంచు చినుకులు. రాత్రి అండి ఇదంతా చెమ్మగా ఉంది కదా, అన్నీ వేసుకుని టీ షర్ట్లు ఇచ్చారనమాట. తుడుచుకుంటారు, కింద పడుకోలేమంటే మొత్తం కట్టుకుంటే టీ షర్ట్లు ఇలాగ తుడుచుకుంటా వాడుతున్నాం. రాత్రి టెంట్లు ఊపిపోయిందన్నా. టెంట్ ఊపిపోయింది, చాలాసార్లు ఊపిపోయింది. మరి ఎగిరిపోద్ది ఎవరికొన్నా టెంట్. మన వెయిట్లకి ఏమి ఎగురుతుంది? ఏం చిన్న వెయిట్లు మన వద్దు. అలాగే అని మంట కాకుదామని మన గ్యాస్ అండి ఇచ్చేసామండి. కొంచెం చలిగా ఆగుతున్నాం దీంతో. ఎందుకంటే బాబోయ్ చాలా బెచ్చంగా ఉంది. ఒడ్డి అమ్మ టెంట్ చూడండి ఎలా కదిలిపోతుందో. ఈ పాలు ప్యాకెట్ అండి మేము నిన్న క్యాంపింగ్ చేసుకున్నప్పుడు సాయంత్రం తీసుకున్నాం. ఇప్పుడు దాకా కూడా బాగానే ఉన్నాయి. ఇంకా టీ కాసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇలా చూడండి, గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇలా నేను పాలు ఎక్కువ వేస్తానని ఎన్నుంటే అన్ని ప్యాకెట్లు వెళ్ళి వేస్తున్నారు అనమాట, కలుపుపొడి ప్యాకెట్లు అని. రాత్రి చెమ్మలో పడుకున్నాం కదా, నిద్ర పట్టిందా తర్వాత ఆరిపోయింది కదా మన బాడీ వెయిట్కి. కింద ఇదంతా ఆరిపోయింది. మ్యాట్ కిందది ఆరిందో లేదో తెలదు కానీ మ్యాట్ అయితే ఆరిపోయింది. కరెక్ట్గా 11 ఆరిపోయిందండి మొత్తం. అప్పుడు పడుకున్నాం హ్యాపీగా. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి అలసిపోయి వచ్చాం కదా. నిద్ర మట్టుకి ఇంకా ఫుల్ కోమా. ఇంకా బయట అయితే మ్యూజిక్స్ వాయించున్నారు, అయినా సరే ఇంకా చెవులు మూసుకుని పడుకుని పోయాం. మేము మాట్లాడిపోయి గమనించలేదు కానండి, కాపీ పైకి వచ్చి పొంగిపోయింది. జేఎస్కే మళ్ళీ కురికి తీస్తున్నాడు కుర్రాడు. జేఎస్కే ఎక్కడ పెట్టావు? జేఎస్కే డ్రిల్లింగ్ మిషన్ అదే నువ్వు పడుకునేటప్పుడు పెడుతున్నావు కదా చెవులకి కన్నాలు. అమ్మ బాబోయ్, డ్రిల్లింగ్ మిషన్ పెద్దదే. కాఫీ ఫీట్ ఇలాగైంది. వావ్, మన కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. చిన్న తొరుపు పెడుతున్నారు. చెక్కదనం, రుచి అన్నీ ఉన్నాయి ఇందులోని, ఒకటి షుగర్ తప్ప. మా దగ్గర కప్పులు చాలా తక్కువ ఉన్నాయి, అందుకే అన్నీ వాళ్ళేమో నాకు కప్పు ఇచ్చేసి మిగతా కూరగాయల దాంట్లో తాగేస్తున్నారు కాఫీ. మంచు కూడా ఇప్పుడు దాకా కురిసి వెళ్ళిపోయిందండి. కాఫీ తాగుదాం. భలే ఉంది. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తా తాగుతుంటే మామూలుగా లేదండి. ఎందుకేనండి ఈ లొకేషన్ అంతా ఎక్కడానికి మీకు చెప్పలేదు కదా. ఇదేనండి ఒడిశా హైయెస్ట్ పీక్ అనమాట, డియోమలి. మన బళ్ళు చూడండి ఫాగుతో అలా నిండిపోయి ఉన్నాయి, తడిసిపోయి. మన సాయంత్రం వచ్చినప్పుడు అండి క్యాంపింగ్ టెంట్ మనది ఒక్కరిది ఉండేది ఇక్కడ. కానీ తెల్లారాగే చూసాక ఎన్నెన్నో కార్లు వస్తున్నాయి, ఎన్నెన్నో క్యాంపింగ్ టెంట్లు వస్తున్నాయి క్యాంపింగ్ చేయడానికి. అన్నీ ఏం చేస్తున్నావు? అన్నీ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? ఇక్కడ చుట్టుపక్కల ప్లాస్టిక్ అంతా ఎత్తేసి డస్ట్బిన్లో పాడేస్తున్నాడు. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ మనం ఎంత నీట్గా చూసుకోవాలంటే అంత నీట్గా చూసుకోవాలండి, లేకపోతే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మన చేతులారా పాడైపోద్ది. మనం తిన్న గిన్నెలు మనమే కడుక్కోలేండి, అందుకే శుభ్రం గిన్నెలు కడిగేసుకుంటున్నాం.
ఇక్కడ గాలి అయితే చాలా విపరీతంగా వేస్తుందండి. టెంట్ చూసారా ఎలా కదిలిపోతుందో. బయట అయితేనండి ఆ గాలికి ఆ మంచుకి చలి బీభత్సంగా వేస్తుంది. క్యాంపింగ్ టెంట్లోకి వస్తేనే కొంచెం ఎచ్చగా ఉంటుందన్నమాట. ఇంకెలాగే క్యాంపింగ్ టెంట్లోకి వస్తాం కాబట్టి అండి శుభ్రం సామానం అంతా చక్కబెట్టుకోవాలి. చక్కబట్టాల్సిన సామానం చాలా ఉంది. చూస్తున్నారా ఇదంతా సర్దలే. మన అశ్వగాడికి అండి ముందు బండి స్టార్ట్ చేసి తర్వాత ప్యానియర్స్ అవన్నీ బిగించేసారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళబోయే సమయం అయితే వస్తుందండి. క్యాంపింగ్ టెంట్ కూడా తీసేద్దాం. ఇంకా జేఎస్కే అన్నయ్య కూడా రెడీ అయిపోయారు. మనవే లేటు, ఎందుకంటే క్యాంపింగ్ టెంట్ అది ఇంకా తీయాల్సింది ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో మన బుజ్జిగాడిని తీసి పైకి ఎగరేస్తే ఉందినండి. చాలా బాగున్నాయి. కాకపోతే ఆడు ఇంకా మనకి చేతి కుదిరి కాదు, ఎందుకంటే గాలి అంత అలాగే వేస్తుంది. దాంతోపాటు వర్షంతో కూడిన మంచులాగా ఉంది. ఇది నాంతే పోద్దని మన బుజ్జిగాడిని పైకి తీస్తలేదు. అందుకే కిందకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మంచి బ్యూటిఫుల్ ప్లేస్లు ఉంటే అక్కడ తీయాలి బుజ్జిగాడిని బయటికి. అలా చూడండి మళ్ళీ కూర్చేస్తుంది మంచు అనమాట. నేను క్యాంపింగ్ టెంట్ తీసేద్దారు అనుకున్నాను, పుసుక్కుని తీసేత్తమైతే మంచులో నానిపోదును. ఊరి నాయనో క్యాంపింగ్ టెంట్ ఊగిపోతుంది బీభత్సంగా ఇక్కడ ఉన్న గాలికి. మన బండికి అయితే పూర్తిగా లగేజ్ అది సర్దేశానండి. లగేజ్ మొత్తం సర్దితప్పటికండి తలపానం తోక్కొచ్చేస్తుంది. ఎందుకంటే ఇదంతా ఫాగ్ కమ్మేసిందండి. ఇక్కడ ఉన్న విజువల్స్ అన్నీ చూపిద్దారంటేనే పైగా ఫాగ్ మంచు వర్షంలా కురిసేస్తుంది. అందుకే ఇక్కడ నుంచి మంచి మంచి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి మీకు చూపిస్తానే. ఎందుకంటే ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయండి, అవి ఏం మిస్ అవ్వకూడదు. ఇంత దూరం వచ్చిన తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి, మన బండి చాలా ఇబ్బంది పడేస్తుందని ఇంకో ఇవన్నీ అలా అయిపోయినాయి. ఇక్కడ లైట్లు ఉండేవి కదా, ఈ మొత్తం రిమూవ్ చేస్తాం అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడల్లా ఊడిపోతూ ఉంటుంది, బండి తోలతాగా అవుతలేదు, అందుకే రిమూవ్ చేస్తాం. మళ్ళీ దీని ప్లేస్మెంట్ ఇక్కడే ఎక్కడో ప్లాన్ చేయాలి. అడుగుండో సూర్యమయం వస్తున్నాడు, కాకపోతే మేఘాలు అడ్డు ఉన్నాయి. సూర్యమయం చూసి ఎన్ని రోజులు అవుతుందో. ఈ లొకేషన్ చూసారు ఎలాగుందో, భలే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి చాలా ట్రెక్కింగ్ అనేది చేయాలంట, మనకంత ఓపిక లేదు. ఇదే డిఎమాలి హైయెస్ట్ పీక్. పైకి వచ్చిన తర్వాత విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. చెప్పాను కదండి మంచి అందమైన ప్లేస్కి వచ్చి మీకు చూపిస్తానని. అది ఇదే అనమాట తాళమలి. రీసెంట్గా మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మహేష్ బాబు గారిది ఉంది కదా వారణాసి, ఆ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. చూసారా లొకేషన్ ఎలాగుందో ఇక్కడ నుంచి వస్తాకే అదిరిపోయింది అంతే. ఇదిగోండి తాళమలి బోర్డింగ్ కాబడుతుందా. మీకోసం ఈ అందమైన ప్రదేశంలో ఒక చక్కటి జానపద గీతం ఎంజాయ్ చేయండి ఈ బ్యూటిఫుల్ ఎదరితో పాటు. రెడీ? డీజే. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, చిట్టి 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 చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, బూట్లో పెట్టావా కూర్చుని మింగావా. అదండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా సుఖాంతంగా జరిగింది మొత్తం ట్రిప్ అంతానే. మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మేము అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ చేయాలనుకున్నాం, కానీ అంటే అన్నీ మనకు అనుకోవాలని జరగం కదండి. అందుకే ఈ వీడియో అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. మనం మరొక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్. క్యాంపింగ్ వీడియోలోకి వెళ్తాం. ఉంటానండి.